నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. నమస్కారం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర, డెల్టా శ్రీహరి పంచతులసి, కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కార్యక్రమంలో ఈ సంచికకు సాదర స్వాగతం. నా ఉచ్ఛ్వాసం కవనం. అయితే ఈ చల్లోరే చల్లోరే చల్ పాట చాలా సెన్సేషన్ ఇన్ ద సెన్స్ దాట్ అది జనరిక్ వేలోనే జనాలు చూసారంటే ఒక సిచ్యువేషన్కి రాసినా కూడా. అంటే మీరు ఆ పాటని సినిమా సందర్భంగా ఎలా చూస్తారు, మనిషి జీవితంతో అంటే ఇప్పుడు మీరు అందులో చంపనిదే బతకమని అని చెప్పేటువంటి సందేశాన్ని ఇచ్చే అడవితో అడిగితే నీకు ఏం తెలుస్తుంది మనిషి విలువ అన్నట్టుగా ఒక చరణం ఉంటుంది. ఇది ఆ పాట సిచ్యువేషన్ తీసి చూసినా కూడా అందరికీ వర్తిస్తుంది. బేసిక్ థాట్ ప్రాసెస్ అంటే శాస్త్రి గారి థాట్ ప్రాసెస్ ఏంటంటే పాట సినిమాలో ఉంటే సన్నివేశానికి సందర్భోచితంగా ఉండాలి, సినిమా నుంచి తీసేస్తే దానికి సెపరేట్ ఐడెంటిటీతో అది బతకాలి. ఆయన ఎప్పుడు అది చెప్పేవారు. సో మీ కోరిక ఎంతవరకు ఏముంటుందంటే అంటే ఒక దర్శకుడిగా నా కోరిక, లేదంటే ఒక నిర్మాతకి కానీ ఎవరికైనా వాళ్ళ సినిమాలో ఆ పాట కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి, బాగుండాలి, అంతే మా కోరిక ఉంటుంది. ఆయన బియాండ్ దట్ ఆలోచిస్తారంటే ఇప్పుడు సినిమా లేదు, ఈ సినిమా కొన్నాళ్ళ తర్వాత, ఒక 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత సినిమా కాకుండా కూడా ఆ పాట తనదిగా బతకాలి. ఫర్ ఎగ్జాంపుల్ పట్టుదల సినిమా సాంగ్ లాంటిది. ఇప్పుడు పట్టుదల సినిమా ఎవరికి గుర్తులేదు, కానీ అందులో ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి అనే పాటని ప్రతి వాళ్ళు దాన్ని కోట్ చేస్తూనే ఉంటారు. అంటే ఆ సాంగ్ ఇండివిజువల్గా బతుకుతుంది. సో ఆయన ఉద్దేశం ప్రకారం ఏంటంటే సినిమా పాటకి ఇంటి పేరు కాదని. సో మీరు ఆ పాటని మీ సందర్భానికి ఎలాగా అంటే ఆయనతో ఫస్ట్ మాట్లాడినప్పుడే ఏమనుకున్నాం అంటే ఇద్దరం ఈ పాటని చాలా డిఫరెంట్ సందర్భాలకి తగినట్టుగా ఉండాలి, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్కి సరిపోయేలా ఉండాలి, అండ్ అవుటర్ కాన్ఫ్లిక్ట్కి మ్యాచ్ అవ్వాలి, 2 సిద్ధాంతాల కాన్ఫ్లిక్ట్కి మ్యాచ్ అవ్వాలి, కరెక్ట్, నేచర్కి మనిషి తాలూకు కాన్ఫ్లిక్ట్కి మ్యాచ్ కావాలి, ప్రోగ్రెస్కి పొల్యూషన్కి కాన్ఫ్లిక్ట్కి మ్యాచ్ అవ్వాలి. ఇట్లాంటి ఒక 10-15 పాయింట్లు అనుకున్నాం. పాట ఆయన రాసే ముందు ఒక చాలా యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ డిస్కస్ చేసే పాట, చాలా ఫాస్ట్గా అయిపోయిన పాట అది. సో వీ డిస్కస్డ్ ఫర్ 2-3 days. అంటే ఇలాంటి విషయాలన్నీ ఇందులో మాట్లాడదాం అంటే నేను ఆయనకి అది కూడా చెప్పాను, నేను ఇందులో ఎన్ని రిలేట్ చేయగలుగుతాను, ఎలా తీయగలుగుతాను, జస్ట్ వాళ్ళిద్దరూ వాక్ చేస్తూ ఉంటారు, నేను వాటి గురించి కూడా వర్రీ అవ్వట్లా. నేను ఫర్దర్గా దీన్ని విన్నప్పుడు జనం ఎవడైనా ఒకడు కార్లు వెళ్తూ విన్నప్పుడు, లేదా ఒకడు వాక్మెన్లో విన్నప్పుడు, లేదంటే హెడ్ ఫోన్స్లో విన్నప్పుడు వాడిని ఏదో చాలా రకరకాల డైరెక్షన్స్లో ఈ పాట కదపాలని నేను కోరుకుంటున్నాను. దెన్ హీ కేమ్ అప్ విత్ దిస్. ఆ చెలుర చెలుర చెలు ఇవన్నీ కూడా ఆయనే రాశారు. అంటే ఇందులో ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ కానీ నేను కానీ మా ఎవరి కాంట్రిబ్యూషన్ లేదు. అంటే జస్ట్ ఒక ఫ్లో అయ్యాడు ఆయన చెప్పాలంటే. అంటే హీ స్టార్టెడ్ ఫ్లోయింగ్ లైక్ 30-40 పేజీలు రాశాడండి ఆయన పాట. మేము అందులో ఒక 2 పేజీలే వాడగలిగాం, ఎందుకంటే మాకు అంతకుమించి స్పేస్ లేదు కాబట్టి. మిగతా 28-30 పేజీలు ఇంకా ఉన్నాయి ఆయన తాలూకు ఫైల్స్లో ఉన్నాయి. అవి ఇంకా చాలా టూ డీప్ అండ్ టూ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, టూ డిఫికల్ట్ టు అనలైజ్ ఆల్సో. అట్లా చాలా రాశారు ఆ పాట. సమరం ఎవ్వరితో బతకవని
స్వప్నమని నమ్మించే అడవిని అడిగే లాభం బతికే దారటని చలోర చలోర చల్ చలోర చలోర చల్ చలోర చలోర చల్ చల్ సంహారం సహజమని సహవాసం స్వప్నమని తర్కించే తెలివికి తెలిసే నా తానే తన శత్రువని చలోర చలోర చల్ చలోర చలోర చల్ చలోర చలోర చల్ చల్ నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా ధీరులకి దీనులకి అమ్మ ఒడి ఒక్కటే వీరులకి చోరులకి కంట తడి ఒక్కటే చలోర చలోర చల్ చలోర చలోర చల్ చలోర చలోర చల్ చల్ అప్పుడెప్పుడో ఆటవికం మరి ఇప్పుడో ఆధునికం యుగ యుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగా చలోర చలోరే చల్ చలోర చలోరే రాముడిలా ఎదగగలం రాక్షసులను ముంచగలం రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖం చలోరే చలోరే చల్ చలోరే చలోరే తారలనే పెంచగలం తలచుకుంటే మనం రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చల్ చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చల్ సార్ అయితే శాస్త్రి గారిలో భక్తి కోణం ఇప్పుడు భంభం బోలే లాంటి పాటలో ఎదురయ్యే శిల ఏదైనా కూడా శివలింగమే అంటారు. అలాగే ఆదిభిక్షు వాడిని ఏది కోరేది అంటారు, లేకపోతే నేను లేని పరివారం అలాంటి ఒక క్వశ్చన్ చేసినటువంటి వ్యవహారం. సో ఈ ఈ తాదాత్మ్యతని లేకపోతే ఈ డిమాండ్ని ఎట్లా చూస్తారు సార్? అంటే ఆయన ఆధ్యాత్మిక కోణం ఏంటి? నేను ఇప్పటిదాకా కలిసిన వ్యక్తుల్లో అతి గొప్ప నాస్తికుల్లో ఒకడు సీతారామ శాస్త్రి గారు. వావ్. ఆయన లెక్క ప్రకారం ఏంటంటే, నువ్వు ఉన్నావని నేను గుర్తించాను, నువ్వు ఉన్నావని అస్తమానం నన్ను విసిగించకంటాడు దేవుడు. సో నీతో నాకు గొడవలు లేదు, నాతో నీకు ప్రాబ్లమ్స్ ఉండకుండా నేను వెళ్ళిపోతాను, నేను నీ బతికి అంటే ఆయన నేను మాట్లాడుకుంటుండగా ఒకసారి ఒక టాపిక్ వచ్చింది. ఏదో ఒక 9 ఏళ్ళ తర్వాత దేని తర్వాత అప్పుడు మన నువ్వు నాకు నచ్చావు రిలీజ్ అయింది. ఇద్దరం మాట్లాడుకుంటుంటే ఏంటి సార్ అసలు ఈ టెర్రరిజం ఏంటి, ఎందుకు అసలు ఇలాగా విమానాలు బిల్డింగ్లోకి వెళ్ళిపోవటం ఏంటి, జనం ఇంతమంది చచ్చిపోవటం ఏంటి, అది ఇది అని మాట్లాడుతుంటే అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నిజంగా దేవుడు ఉన్నాడా, ఉంటే ఇలాంటివన్నీ అలో చేస్తాడా అది ఇది అంటే, విమానం ఏదో ఆయన కనిపెట్టినట్టు పెట్రోల్ ఆయన గుర్తించి పైలట్కి సెక్షన్ చేంజ్ ఎక్కించినట్టు దేవుడిని తీసుకొస్తే ఇందులో దేవుడికి ఇలాంటి విషయాల్లో సంబంధం ఏం లేదు ఇలాగే అన్నాడు ఆయన. ఎక్స్ట్రాడినరీ ఎర్త్ క్రియేట్ చేసి ఇచ్చాడు, దాన్ని బాత్రూమ్ చేస్తావా లివింగ్ రూమ్ చేస్తావా నీ ఇష్టం అన్నాడు. అది పూర్తిగా మన డిస్క్రిప్షన్కి వదిలేశాడు ఆయన దేవుడు అనేవాడు. సో అందుకని ఇలాంటి డిబేట్లోకి దేవుడిని లాక్కను అన్నాడు. సో అందుకని ఆయన శివుడికి పూజ చేసినా కూడా మామూలుగా పోదారులు వాళ్ళు ఇంటికి వచ్చి పూజ చేసుకుంటుంటే అంతా అయిన తర్వాత చివరిలో పిల్లలు దండం పెట్టుకుంటారు. సో అంటే అది ఆయన బద్ధకము, లేదంటే ఏమంటారు దాన్ని ఇష్టం లేని తనమో కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుడు ఎక్కడ లేడు అంటే అండర్స్టాండింగ్ చాలా విశాలం అయిపోయిన తర్వాత, ఎక్కువ అయిపోయిన తర్వాత, దేవుడు అంటే భయం నుంచి అర్థం అవటం మొదలెట్టిన తర్వాత, భయం పోయిన తర్వాత స్నేహం వస్తుంది. ఆయన నాకు తెలిసి శివుడితో స్నేహం చేసే లెవెల్కి వచ్చాడు. అందుకే డిమాండ్లు అడిగాడు, గొడవ పడ్డాడు, తిట్టాడు. మీకు చాలా 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 స్థాయి పెరిగిపోయిన వాళ్ళే అవన్నీ చేయగలరు. మనం అసలు మామూలుగా దేవుడు అనగానే పొరపాటు జోకేయడానికి కూడా భయపడిపోతాం. కానీ ఆయన ఏమంటారు దాన్ని, నిన్ను కాదని నాకు పరమార్థం ఏది, నన్ను కాదు నీకు పరివారం ఏదన్నాడు. మీరు చూస్తే అది మీకు ఏమాత్రం ఏమంటారు దాన్ని, మీకు శ్రీనాథుడు పరమేశ గంగవిడు పార్వతి చాలు అన్నట్టు. సో వీళ్ళందరూ ఒక స్థాయి వ్యక్తులు అనుకుంటారు. ఎవరు మన అన్నమాచార్య, త్యాగరాజు, వీళ్ళందరూ దుడుకుగల నన్ను నీ కొడుకు కాచురా అని. సో రామదాసు మాట్లాడినట్టు, ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు అన్నట్టు. సో ఇట్లా అంటే దేవుడితోటి ఇంత ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలి అంటే అంత దగ్గరైన తర్వాత పెట్టుకోగలరు.
అది తెలిసి మనం ఇంకా కోవిల క్యూలో ఉన్నాం, వాళ్ళ గర్భగుడి దాకా వెళ్ళిపోయిన బ్యాచ్. అయితే శాస్త్రి గారి పాటల్లో మీ సినిమాల్లో కాకుండా వేరే దర్శకుల సినిమాల్లో వచ్చినాయి అడగగానే మీకు తలుచుకునే పాట, గుర్తొచ్చే పాట ఏంటి? చాలా ఉన్నాయి, అంటే ఒకటి కాదు, చాలా ఎక్కువ ఉన్నాయి, బోల్డ్ అని. నిన్నే వెళ్ళాడతలు ఇటే వెళ్ళిపోయింది మన చోట, నాకు చాలా బాగా ఇష్టం. సింధూరం అర్ధ శతాబ్దపు ఒకటి, గాయంలో సురాజ్యం అవలి అని ఒకటి, తర్వాత గమ్యం సినిమాలో పాట ఒకటి, ఎంతవరకు ఎందుకు, తర్వాత కృష్ణ వందే జగద్గురులో టైటిల్ సాంగ్. ఇట్స్ ఎపిక్ సాంగ్, అది ఎపిక్ సాంగ్. ఎలా సార్? అండ్ మామూలు పాట కాదు. ఏమంటే దానికి ఒక కావ్య గౌరవం ఉంది ఆ పాట బై ఇట్ సెల్ఫ్ ఇండివిజువల్గా. అంటే అది అది ఏమంటారు, లైక్ అంటే నేను ఎక్కువ చెప్తున్నాను కాదు కానీ, అంటే ఇప్పుడు యులిసిస్ ఒక లాంగ్ పోయం లాగా, తర్వాత మీకు ప్యారడైజ్ లాస్ట్ లాగా, అలాగా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి గౌరవం ఉన్న పాట అది. అంటే అసలు సినిమాకి సంబంధం లేకుండా ఎపిక్ పోయిం కింద లెక్కేచ్చు, పాటగా నేను లెక్క పెట్టినాను. ఎందుకంటే ఒక మనిషి తాలూకు ఇవల్యూషన్ అంతా ఉంది అందులో. ఆయన నాకు గొప్ప మాట చెప్పారు, ఏమనంటే నువ్వు అవతారాలన్నీ చూసుకో, నువ్వు వరాహ అవతారం దగ్గర నుంచి మత్స్య కూర్మ వరాహ నారసింహ అట్లా రామ పరశురామ కృష్ణ తర్వాత చివరిన కలికి దాకా తీసుకుంటే నువ్వు మనిషి ఇవల్యూషన్లో ఉంటాయి చూడండి నువ్వు. సో వాటి ఆర్డర్ అలా ఉంటుంది చూడు నువ్వు. సో నరసింహ అవతారం మ్యూటెంట్ లాగా. సో హీ యాక్చువల్లీ డెల్ట్ విత్ వెరీ వాట్ యు కాల్ దట్ మొనోలిథిక్ ఏజ్ దగ్గర నుంచి దీన్ని ప్రతిదాన్ని ఏమంటారు చాలా సైంటిఫిక్గా డీల్ చేసిన పాట అది. ఇంతకుముందు ఎప్పుడైనా మీ అనుభవంలో ఈ దశావతారాలని ఈ మనిషి ఎవల్యూషన్తో ముడిపెట్టిన సందర్భం మీకు ఎప్పుడైనా ఎదురైందంటారా? అంటే నాకెవరు చెప్పలేదు, ఆయనే ఫస్ట్ చెప్పిన వ్యక్తి. అంటే నాకేవో అక్కడక్కడ ముక్కలుగా నాకు కొన్ని అభిప్రాయాలు భావాలు ఉన్నాయి. అది కొంత చదవటం మూలంగాను, చాలామందితో మాట్లాడడం మూలంగాను, కొద్దిమంది చెప్పటం మూలంగాను. బట్ ఈయన ఆల్టుగెదర్ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ క్రియేట్ చేశారనిపించింది ఆ పాటలో. అంటే ఇప్పుడు నేను మీకు ముక్కలుగా విడగొట్టి నేను మీకు డిసెక్ట్ చేసి చెప్పగలను కానీ, బట్ ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ థింగ్ టు ఎక్స్ప్లెయిన్. అంటే మీరు ఓపెన్ చేస్తున్న కొద్దీ ఇంకా ఉల్లిపాయలో పొరలు వస్తున్నట్టుగా ఇంక వస్తూనే ఉంటాయి. సో అట్లా రాయబడింది అనిపిస్తుంది అది. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనపడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని, ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని, సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ ద్రోవగ చూపిన మత్స్యం, కాలగతిని సవరించిన సాక్ష్యం. చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే, పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే, బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక ఓటమిని ఓడించగలిగే ఓరినే కూర్మమన్నది. నిలిపే ఇలను కడలిలో కలుపగ దురికే ఉన్మ
అని దాక్కున్నాడేరా భయపడి బయటికి రమ్మనరా ఎదుట పడి నన్ను గెలవగలడా తలపడి నిహతి అనివార్యమౌ నియతి అమేయమనూహ్యమనంత విశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపచేసే అల్ప ప్రమాణం ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మశక్యముగాని ఏ మర్మము లేక మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగా మహిని మిగలగలిగే మనికి సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచే ఇన్ని రీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా నిన్ను నీకే నూత్న పరిచితునిగా దర్శింపజేయగల జ్ఞానదర్పణము కృష్ణావతారమే సృష్ట్యావతార తరణము అనిమగా మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాగామ్యవర్తిగా ఈశత్వముగా వసిత్వముగా నీలోని అష్టసిద్ధులు నీకు కన్పట్టగా స్వస్వరూపమే విశ్వరూపముగా నరుని లోపలి పరునిపై దృష్టి పరుపగా తల వంచి కైమోర్చి శిష్యుడవు నీవైతే నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవే. వందే కృష్ణం జగద్గురు వందే కృష్ణం జగద్గురు కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం.
ఇంకా అందరికీ ఇష్టమైన జగమంత కుటుంబం అది విధాత తలపున చాలా ఉన్నాయి అలాంటివి కోట్ చేయాలంటే. అండ్ ఇంకా ఏమంటుందని చాలా ప్రేమ పాటలు కానీ, అంటే ఒక టైంలో ఆయనే జోక్ వేసుకున్నట్టుగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సిచ్యుయేషన్ సీతారామ శాస్త్రిని అయిపోయినాయి నేను, అంటే సిచ్యుయేషన్ సాంగ్ అంటే నా దగ్గరికి వస్తున్నారు అందరు అని ఏదైనా సరదా పాట రాద్దాం అనుకుంటున్నాను అని నన్ను అడిగితే అప్పుడు సరదాగా సన్నా సత్యమూర్తిలో పాట రాయమని అడిగాను. నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, కో స్పాన్సర్డ్ బై LIC ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. నా ఉచ్ఛ్వాసం కవనం. అయితే నేను ఈ క్వశ్చన్ ఇంతకు ముందు కూడా కొంతమంది దర్శకులను అడిగాను, మిమ్మల్ని ప్రత్యేకంగా అడగాలి, ఎందుకంటే మీ ఆన్సర్ ఎలా ఉంటుందో అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. యాజ్ ఎ క్రియేటర్, యాజ్ ఎ రైటర్, యాజ్ ఎ డైరెక్టర్, ఈ స్పాన్ ఎలా చూస్తారు సార్? అంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఒక దర్శకుడికి కానీ ఒక టెక్నీషియన్కి ఒక బ్రాండ్ వేస్తారు. ఒక సక్సెస్ వస్తే మీరు అన్నట్టుగా సిచ్యువేషన్ పాటలు, కానీ ఆయన సిచ్యువేషన్ పాటలు మాత్రమే రాయలేదుగా. ఇప్పుడు మీరు చెప్పిన విధాత తలుపు దగ్గర నుంచి, బోటనీ పాఠం దగ్గర నుంచి, జాలిగా జాబిలమ్మ దగ్గర నుంచి, దశావతారాల దగ్గర చిరుతలో ఏక్ బార్ పాట అన్ని రాశారు. ఈ స్పాన్ ని మీరు ఎట్లా చూస్తారు? అంటే ఆయన స్పెక్ట్రమ్ చాలా పెద్దది సార్. ఇది ఎలా చెప్పాలంటే, జుట్టున్నమ్మ ఎలాంటి కోపినా ముడవచ్చు అని ఒక సామెత ఉంది, తెలుసు కదా మీకు. ఆయన దగ్గర విషయం ఉంది, ఆయన ఏ గొప్పిన ముడుస్తాడు. మీరు మాటల రచయిత కాదు, పాటల రచయితలో ఒక్క లైన్లో తీర్చేశారు. మీరు ఆలోచించిన విధానం చూసి చాలా ఎలాబరేట్గా ఏదో ఒక సమాధానం వస్తుంది సార్. అన్నీ అలాగే చెప్తున్నా, బోర్ కొట్టింది నాకే, అందుకని ఎక్కువ మాట్లాడుతున్నాం ఏమోనని. అంటే ఇప్పుడు నేను అన్నట్టుగా పాటల రచయితగా కూడా మీరు చేసుకున్నారు కదా, చేసుకుని ఒక సందర్భంలో ఇంక మళ్ళీ పాటల జోలికి రచయితగా పోను అని కూడా అన్నారండి. ఏంటి అది? అదే ఇప్పుడు మీరు అడిగిన దాంట్లోనే ఉంది, మన చుట్టూ కొంచెం పాల్సనండి, అందుకని కుదరలేదు. సో అంత కష్టం అంటారా? అసలు 6 పాటలు రాసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఆల్రెడీ 6వ పాట మొదటి పాటే రాస్తాను మళ్ళీ తెలియకుండానే, కొత్తగా రాస్తున్నామనే ఉద్దేశంలో. ఈ లెక్కన మీరు 600 పాట రాయాలంటే పరిస్థితి ఏంటి, 6000 రాయాలంటే ఏంటి పరిస్థితి, ప్రాణం పోతుంది. ఓ మై గాడ్. రెండింటికి 2 లైన్ల సమాధానం చెప్పారు, చాలా బాగుంది. ఆ లెక్కలో ఈయన సినిమాల్లో వచ్చిన ఒక 3000 పాటల దాకా వాటెవర్, సినిమాల్లో రాని నాకు తెలిసి ఒక్కొక్కరు ఒక నెంబర్ చెప్తారు, ఒక 10-15 పాటలు, అంటే కవితలు, అన్ని రకాల. వీటన్నిటిలోనూ అసలు అంత కన్సిస్టెంట్గా కొన్ని వాల్యూస్ని, ఒక ప్రయోజకత్వాన్ని ఆపాదించాలనేటువంటి ఒక ఆకాంక్షని కాపాడుకుంటూ ఇంత జర్నీని చేయడం ఎంతవరకు సాధ్యం? ఎవరైనా ప్రయత్నిస్తే చేయలేరండి అది. ఆయన బతికాడు అలా, కాబట్టి ఆయనకి సెకండ్ నేచర్ అది. ఆయనకి ఆ విలువలు బేసిక్గా ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయనకి పెద్ద కష్టం అనిపించలే. ఇప్పుడు మనవి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పొట్ట ఉంది అనుకున్నాం, దానికి లోపలికి లాక్కుని కూర్చోమంటే ఎంతసేపు కూర్చోగలను అలాగా? సరే సార్, అంతే కదండి. అలాగా ఆయన ఏంటంటే బేసిక్గా ఆయనకి 6 ప్యాక్ ఉంది ఆయనకి బేసిక్, అందుకని ఆయన పెద్ద ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. చొక్కైపు తిరిగినా నార్మల్గానే బాగానే ఉంటుంది. ఆయన విలువలు ఆయన లైఫ్లో పాటించిన, అంటే వాళ్ళ ఫాదర్ గురించి మీరు విన్నా, ఆయన ఏవైతే వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఎలా బతకాలని ఆయన నేర్పారో వీళ్ళు అలాగే బతికారు. సో వీళ్ళు కొత్తగా ఏమి ఇప్పుడు మనం ఓహో ఇలా ఉండాలి, ఇవి చెప్పాలి అని ఏమో అనుకోవాలి. ఆయన ఇంట్లో ఎలా మాట్లాడతారో మీతోటి అలాగే మాడతారు, నాతోటి అలాగే మాడతారు, ఎవళ్ళు వచ్చినా అలాగే మాడతారు. ఎవళ్ళైనా నాన్ననే ఆయనకి, ఎవళ్ళైనా కన్నానే. మగాళ్ళైతే కొడుకు, ఆడాళ్ళైతే కూతురు వరుస, ఇంకా దానికి పెద్ద కొత్త వరుసలు కూడా ఏమి లేవు. అంటే ఆయన మామూలుగా ఆయన అలా బతికేశాడు ఆయన జీవితంలో. ఆ బతికిన వాల్యూస్నే ఆయన పాటల్లో పెట్టాడు. అలా కాకుండా ఆయన లేనిది ఏదో తెచ్చుకుని ప్రయత్నించి చెప్పాలని అది కొంచెం కష్టం. అది కొన్నాళ్ళ తర్వాత ఫిజిల్ అవుట్ అయిపోవటం, లేదంటే అప్పుడప్పుడు కొంత ఆ స్ట్రీక్ ఆఫ్ పర్వర్షన్ కానీ, లేదంటే వాళ్ళ దిగజారుడు విలువలు కానీ కనిపించడం, ఇలాంటివి ఏమైనా జరుగుతాయి. దీనికి ఎప్పుడు లైఫ్లో అలా జరగకపోవడానికి రీజన్ ఏంటంటే, మీరు అన్నట్టు
వై దట్ కన్సిస్టెన్సీ, బికాస్ దట్స్ హౌ హీస్. దట్స్ హౌ హీ లివ్డ్. అంతే, అది ఆయనే ఆయన పాట. ఆయన పాట, వా ఆయనే ఆయన పాట, బాగుంది. సరే, అయితే మీరు ఒక కుటుంబ సభ్యునిగా, ఒక రచయితగా, దర్శకుడిగా చాలా క్లోజ్ కదా. అంటే మీకు చాలా పాటలు ఆయన మీరు అన్నట్టుగా రాసిన వెంటనే వినిపించిన సందర్భాలు ఉన్నాయి. అలా సినిమాల్లో రాని పాటలు మీకు అందుబాటులో కూడా ఉండుంటాయి ఆయన సాహిత్యాన్ని. ఫ్యూచర్లో మీరు చేసే సినిమాల్లో ఏమైనా మళ్ళీ సిరివెన్నెల గారి పాటని మేము చూసే అవకాశం? ఖచ్చితంగా. అంటే ఆయన సినిమాలు రాకుండా ఉన్నవి దాదాపు ఒక 2-3 వేల పాటలు ఉంటాయి నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంటే అనకాపల్లి నుంచి ఆయన చదువుకునే రోజుల నుంచి రాసినవి. కానీ ఇప్పుడు మా అందరికీ మేము ఉండగా సరదాగా ఇప్పుడైనా ఉన్నప్పుడు వినిపించే, ఎవరు వచ్చినప్పుడు మీ అందరూ కూడా ఎవరు వెళ్ళినా కూడా సరదాగా ఆయన ఒక్కో రోజు ఒక మూడ్లో ఉన్నప్పుడు సో ఆ సాంగ్స్ వస్తుంటాయి దానికి సంబంధించి. కొన్నిసార్లు ఫిలసాఫికల్ సాంగ్స్, కొన్నిసార్లు ఏమో దేశభక్తి గీతాలు, కొన్నిసార్లు శివుడి మీద గీతాలు, కొన్నిసార్లు ప్రేమ గీతాలు, కొన్నిసార్లు అల్లరి పాటలు, సటైరికల్ అట్లా అన్ని అలా హ్యాస్ రిటన్ లాట్ ఆఫ్ వేరే చాలా. అంటే సినిమాలో రాని ఎన్సాంబుల్ చాలా ఉంది, పెద్దదే ఉంది ఆయన దగ్గర. సో దాన్ని మనం ఎట్లా బయటికి తీసుకురావాలని కూడా ఆలోచిస్తున్నాం దాన్ని. అండ్ అలాగే ఆయన సినిమా పాటలకి రాసిన వర్షన్లో కూడా వాడనివి చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు లైక్ ఇందాక నేను చెల్లూరి చెల్లూరికి 40 పేజీలు రాసి మేము 2 పేజీలు ఇవ్వడం, మిగతా 38 పేజీలు కూడా ఎవరికి తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. సో ఐ వాంట్ పీపుల్ టు నో. అంటే ఆయన థాట్ ప్రాసెస్ ఏంటి అర్థమవుతుంది. సో నెక్స్ట్ జనరేషన్స్ ఎవరైనా ఈ రైటింగ్ని పర్స్యూ చేయాలనుకుంటే కనుక వాళ్ళ థాట్ని బెటర్ చేస్తాయి ఇవన్నీ. లేదంటే వాళ్ళకు ఒక బౌన్సింగ్ బోర్డులో పనికొస్తాయి. లైక్ హ్యావింగ్ వన్ గ్రేట్ టీచర్ హ్యాండీ, ఇంకా అంతకంటే లగ్జరీ ఉంటుంది. సో అది చేద్దామని కోరిక. మీరే చేయగలరు సార్, మీరే చెయ్యాలి కూడా అది. ఎందుకంటే అలాంటివి కనుక బయటకు వస్తే ఇప్పుడు మీరు అన్నట్టుగా కొన్ని తరాల పాటు నిలిచిపోయి మీరు భవిష్యత్తు తరం కూడా వింటారు అనే ఆశావాదంతో మీరు ఉన్నప్పుడు ఇవి కూడా బయటకు వస్తే ఇంకెంత ప్రయోజనం చేకూరుతున్నాం ఫ్యూచర్ జనరేషన్. అంటే మనం బేసిక్గా మనం రికార్డ్ చేయటంలో, హిస్టరీని రికార్డ్ చేయటంలో మనం కొంచెం లేజీ అండి కంపారిటివ్గా. వేరే వెస్ట్తో పోలిస్తే మన కంట్రీ వాళ్ళు చాలా గ్రేట్ రైటర్స్ తాలూకు హిస్టరీని మనం రికార్డ్ చేయలేదు అసలు. అంటే చాలా గొప్ప గొప్ప విషయాలు రాసి కొన్ని ఎవరెవరి దగ్గర మిగిలిపోయిన పేపర్స్, ఎవరెవరి దగ్గరకు ఎక్కడికి వెళ్లకుండా ఫిజిల్ అవుట్ అయిపోయినవి, లేదంటే మిస్ అయిపోయినవి చాలా ఉన్నాయి. ఈయనకి సంబంధించినంత వరకు మ్యాక్సిమం కవర్ చేయడానికే ట్రై చేసామని అనుకుంటున్నాం. వాటన్నిటిని కూడా ఖచ్చితంగా బుక్స్గా తీసుకురావాలి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా అదే సార్. బేసిక్గా ఇప్పుడు మీరు ఒక పాట వెనకాలన్న ఇది మీకు ఏ సందర్భంలోనూ మీకు కూడా చెప్పే అవకాశం ఉండదు. అంటే ఒక డిస్కషన్ ప్రెస్ మీట్లో మాట్లాడితే ఇది పాట వచ్చింది అని. సో అలాగా మీలాంటి దర్శకులు, టెక్నీషియన్స్ అందరితోనూ వాళ్ళ అనుభవాలు తెలుసుకోవాలన్నదే మా ప్రయత్నం కూడా. అంటే ఇప్పుడు మీరు అన్నారు చూడండి ఇందాక, ఇప్పుడు అతడిలో ఆ 2 లైన్స్ అవి చాలా అంటే చాలా నచ్చింది నాకంటే. మీరు దాన్ని పట్టుకునే విధానం చూడండి, అది కథకి పనికొచ్చేలాను, జస్ట్ పాట ఇండివిజువల్గా పాటకి మ్యాచ్ అయ్యేలాగాను అలాంటివి చాలా రాశారు. చాలా ఎన్నో రాశారు. ఐ థింక్ ప్రతి పాటలో అది పాటించినట్టున్నారు. ఇప్పుడు ఆ సిద్ధాంతం దానికోసమే ఎక్కువ ఆయన తప్పించారు. అంటే ఆయన ఒక రాత్రంతా కూర్చుని పాట రాశారంటే పాట రాయడానికి ఆయనకి రాత్రంతా పడుతుంది కదా. ఆ పాటని 2 యాంగిల్స్లో మ్యాచ్ అవ్వటానికి, అంటే ఆయన ప్రతి పాటని ఒక ద్వ్యర్థి కావ్యంలాగా రాశారు. అది అంటే ఒకటేమో సినిమాకి సరిపోయేలాగాను, ఒకటి ఇండివిజువల్గా దానికి సరిపోయేలా, దానికి ఎక్కువ సమయం పట్టింది. లేదా మామూలుగా సినిమా పాట రాయాలంటే ఆయన మాలో డైరెక్టర్ వచ్చి అది చెప్తున్న వెంటనే రాసిచ్చి పంపించేసి వెళ్ళిపోగలరు ఆయన. బట్ ఆయన అది ప్రయత్నించాలి. ఆ ద్వ్యర్థి కావ్యం రాయాలి అనేటువంటి ఆ ప్రయోగం వల్ల ఎక్కువ శ్రమ పడాల్సి వచ్చింది. కొన్ని పాటల్లో కొన్ని ఎక్స్ప్రెషన్స్ మీరు అన్నట్టు మనం అలా ఆలోచించలేకపోయామేమో అనిపిస్తుండేటువంటి ఎక్స్ప్రెషన్స్ పోయిటిక్గా కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగా నచ్చిన పాట, ఇప్పటిదాకా నాకు మాట్లాడే అవకాశం రాలేదు, బహుశా మీకు తెలుసేమో అని ఆశతో అడుగుతున్నా. ఆత్మబంధం అని సుమన్ గారి సినిమా. నా ఫేవరెట్ సాంగ్స్ అన్ని అందులో. ఊరుకో ఊరుకో బంగారు కొండ, నల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండ, దాయి 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 దమ్మని చేయి జారిపోయిన జాబిల్లిని, తేలేని తల్లిని ఏడిపించకుండా.
నువ్వు చిన్నపిల్ల ఏడవద్దు అనే ఒక సందర్భానికి మీకు నల్ల కలువ కళ్ళు అని ఎందుకన్నారంటే ఆయన చిన్నపిల్లల కళ్ళు ఎక్కువ మీకు ఉన్న సైజు కంటే ఎక్కువగా కనిపిస్తాయి. మీరు అబ్జర్వ్ చేయండి. వయసు పెరుగుతున్న కొద్దీ కంటి సైజు తగ్గుతుందండి, ఎందుకంటే చీక్ బోన్ సైజు పెరుగుతుంది. సో మీ కళ్ళు చిన్నగా కనిపిస్తాయి బేసిక్ వయసు పెరుగుతున్న కొద్దీ. ఓకే, చిన్నపిల్లల కళ్ళు ఏంటంటే చీక్ బోన్స్ కిందకు ఉంటాయి, అందుకనంటే కళ్ళు చాలా బ్రైట్గా వైడ్గా కనిపిస్తాయి. మీకు చిన్నపిల్లల్ని చూడగానే ఫస్ట్ స్ట్రైకింగ్గా చూసేది మీరు వాళ్ళ కళ్ళనే. అందుకని ఆ కళ్ళు నల్ల కలువల్లాగా పెద్దగా ఉన్నాయన్నమాట. సో అవి కొంచెం ఏడిచినా ఎర్రబడిపోతాయి కదా, అందుకని ఎర్రబారనే వద్దు. అలాగే జాబిల్లిని చెయ్యి ఏమన్నారు, అలాగే చేయి జారిపోని జాబిల్లి అంటే దాంట్లో 2 అర్థాలు. మీకు కథ పరంగా తీసుకుంటే అతను హస్బెండ్ చచ్చిపోయిన తర్వాత పాడుతుంటుంది ఈ పాట. ఎవరు వైఫ్ ఆడు చేయి జారిపోయిన జాబిల్లి అంటే స్త్రీకి రాత్రిపూట జాబిల్లి చేయి జారిపోయి జాబిల్లిని మొగుడని ఎందుకన్నా అంటే జాబిల్లిని రాజు అంటారు. రాజు అంటే చంద్రుడు, భర్త 2 అర్థాలు ఉన్నాయి. సో అందుకని ఏంటంటే భర్త చేయి జారిపోయాడు. కానీ పిల్లాడికి సంబంధించిన వరకు ఫాదర్ ఈజ్ ద మూన్ ఆఫ్ ఎ చైల్డ్. ఎందుకంటే రాత్రిపూట ఇంటికి వచ్చి కనిపిస్తాడు, పగలంతా పనిలో ఉంటాడు, బయటికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి పని చేసుకుని నైట్ ఇంటికి వస్తాడు. సో పిల్లలు ఫాదర్ కోసం నైట్ వెయిట్ చేస్తుంటారు. సో అందుకని నీకు సంబంధించినంత వరకు తండ్రి నైట్ వచ్చే రాజు, నాకు నా జీవితంలో ఉండే రాజు. సో అలాంటి రాజు చేయి జారిపోయాడు, వాడిని ఇప్పుడు నేను తీసుకురాలేను, అందుకని నువ్వు ఏడిపించకు. దీనికి ఇంకొక సిమిలి మీరు ఆలోచిస్తే, రాముడికి చాలా మనందరూ ఏమంటారు దాన్ని ఫేమస్గా చెప్పే కథ ఏంటంటే, దశరథుడు నాకు జాబిల్లి కావాలని ఏడిస్తే అద్దంలో తీసుకెళ్ళి చూపించాడని. అంటే నువ్వు రాముడు లాంటి పిల్లవాడివి, నా చేతిలో ఉన్న అద్దం జారిపోయింది, సో అందులో ఉన్న జాబిల్లి కూడా చేయి జారిపోయింది. ఇది మీరు జనరల్గా కథ మీకు తెలియదు, మీరు మామూలుగా ఊరికే ఏమంటారు దాన్ని ఒక పొయిట్రీ లాగా దాన్ని చదివి దాన్ని పోయం తాలూకు లక్షణాలు మాత్రమే ఆపాదించాలి అనుకుంటే కనుక దానికి కూడా మీకు మ్యాచ్ అవుతుంది. చెప్పే కదా మీకు ద్వ్యర్థి కావ్యం లాగా రాస్తారు. సో అందుకని 2 ఎలా చూసినా మీకు సినిమా కథ తెలిసి, ఇందాక నేను కథ చెప్పా, మీకు కథ తెలిస్తే మ్యాచ్ అయ్యింది, కథ తెలియకపోయినా మీకు మ్యాచ్ అవుతుంది. చరణంలో నల్లని నీ కళ్ళలో కమ్మని కళ్ళ నేను చెమ్మగిల్ల నీయకుమా కరిగిపోతాను. అసలు ఒక్కసారిగా గూస్ బంప్స్ వస్తాయంటారు కదా. అంటే బేసిక్గా నోట్లో ఉన్న వస్తువు కమ్మని వస్తువు లాలాజలంతో కరిగిపోతుంది, కానీ కంట్లో ఉండే కమ్మని వస్తువు కన్నీళ్లతో కరిగిపోతుంది అనడం చాలా గొప్ప చెప్పారు. చెప్పడం ఏడవద్దు అని ఒక సింపుల్ మామూలు పామరుడి భాష. నేను భీమవరంలో ఉండగా ఉన్న పాటలు నేను చదువుకుంటాను, ఇంకా అప్పుడు సినిమాలకు రాలా, బట్ నాకు చాలా ఇష్టమైన ఆల్బమ్ ఇది. కీరవాణి గారి మ్యూజిక్ చాలా బాగా చేశారు. ఇదో పాట, తర్వాత ఒట్టేసి చెప్పేవాడు తప్ప అసలు చాలా బాగా రాశారు, చాలా బాగా ట్యూన్ కూడా చేసిన పాట. ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి, ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి, ఒట్టి ఊహ కాదని ఈ కొత్త పూలగాలి, నమ్మలేకపోతున్నా కమ్మని నిజాన్ని, బొట్టు పెట్టి పిలవగానే స్వర్గం దిగి వచ్చిందని, ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి, ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి. స్వర్గం దిగి వచ్చిందని ఎందుకు రాశాడంటే, ఆయన సినిమాలో చచ్చిపోయిన హీరో ఆత్మలాగా వస్తాడు, అందుకనేది. మామూలుగా మీరు ఆలోచిస్తే ఏంటంటే, మనం ప్రేమలో ఉన్నప్పుడు మనం ప్రేమించిన వ్యక్తి వస్తే స్వర్గం దిగి వచ్చినట్టుగానే అనిపిస్తుంది కదా. మళ్ళీ సేమ్ ఎక్కడికి వెళ్ళిన ఆవ్యాసంలాగా రెండింటినీ చూసుకుంటూ ఉండొచ్చు మనం. నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, కో-స్పాన్సర్డ్ బై LIC ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. నా ఉచ్ఛ్వాసం కవనం. సరే, అయితే అరవింద్ సమేత ఇందాకలా మీరు అన్నట్టుగా అనగనగనగా అరవింద్ తన పేరులో చీకటి లాంటి పగటి పూట, కత్తుల్లాంటి పూల తోట, జరిగిందొక వింత వేట, పులిపై పడిన లేడి కథ,
ఇలాంటి ఒక విరోధాభాసం లాంటి వ్యవహారం ఇందులో ఈ ఈ థాట్ ఎట్లా సార్ ఇది? ఇది ఆయనకి ఇలా బేసిక్గా దాని ముందు జరిగిన ఇన్సిడెంట్ అంతా చెప్పి ఇలాంటి వాడు ఆ ఇంటికి వస్తే ఆ అమ్మాయి అతని గురించి తెలియక అతన్ని చాలా ఇల్ ట్రీట్ చేస్తే ఎలా ఉంటుంది అని అడిగితే దానికి ఆయన ముందున్న కథను కూడా కలిపారు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. విలన్ని లేడీని చేశాడు ఆయన. ఇతన్ని యంగ్ టైగర్ కదా, అందుకని పులిని చేశాడు తారక్. సో అందుకని దానికి కూడా కలిసి వచ్చేలాగా చేసి పులిపై పడిన మొత్తం ఫస్ట్ ఫైట్ అంతా అదే, ఆ 4 లైన్లు. మొత్తం సిచ్యువేషన్ 4 లైన్లో చెప్పారు. ఆ 4 లైన్లో ఫస్ట్ మేము తీసినంతా చెప్పాడు అందులో. ఇలా మామూలుగా మీరు హీరోయిన్ పరంగా చూసుకుంటే ఒక హీరోయిన్ తెలియక అమాయకంగా ఇతనితో ఆడుకుంటుంది అనేలా, అది మ్యాచ్ అయ్యేలాగా కూడా ఉంటుంది. అయితే సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా మొత్తం సీన్ని 4 లైన్లో చెప్పారు. మీరు మాటల రచయిత, ఆయన పాటల రచయిత. మీకు స్కోప్ ఎక్కువ ఉంటుంది ఒక సీన్ని ఎలాబరేట్ చేయడానికి, కాకపోతే మీ భావాన్ని వ్యక్తపరచడానికి. కానీ ఒక 2 పేజీల డైలాగులు కూడా చెప్పచ్చు, 4 క్యారెక్టర్లు కూడా ఉండొచ్చు. కానీ ఈ మొత్తాన్ని సమగ్రంగా ఒక 3 నిమిషాల వ్యవధిలో, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన చూన్ అనే ఒక చట్రంలో, దర్శకుడు ఇచ్చినటువంటి సందర్భానికి, ఇన్ని చట్రాల మధ్యలో మొత్తం అంత స్థూలంగా సమగ్రంగా చెప్పడం ఎంతవరకు డిఫికల్ట్ అంటారు? అంటే మౌలికంగా సార్, మన ఇండియన్ సినిమా ఈజ్ మ్యూజికల్. మ్యూజికల్ డ్రామా, మ్యూజికల్ రామ్ కామ్, మ్యూజికల్ యాక్షన్, మ్యూజికల్ మిస్టరీ, మ్యూజికల్ సస్పెన్స్, అన్నీ మనం మ్యూజికల్గానే చెప్తాం. మీరు అబ్జర్వ్ చేసిన సినిమాలు అన్నిట్లోనూ బేసికల్లీ ఇండియన్ సినిమా ఈజ్ మ్యూజికల్. సో నా ఫీలింగ్ ఏంటంటే, మీరు తీసుకుంటే అటువైపు హిందీలో సాహిర్ లూధియానవి కావచ్చు, కైఫీ అజ్మీ కావచ్చు, అలాంటి గ్రేట్ పోయిట్స్ అక్కడ ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ సడన్గా నాకు టైంకి పేర్లు గుర్తు రావట్లేదు. వాళ్ళు గుల్జార్ సాబ్ దాకా. ఇటువైపు మీరు తమిళ్లో తీసుకుంటే కన్నదాసన్ కానీ, తర్వాత వాలీ గారు కానీ, అలాగే తెలుగులో తీసుకుంటే మనకి దేవులపల్లి గారు దగ్గర నుంచి వేటూరి గారు, తర్వాత సీతారాం శాస్త్రి గారు దగ్గర, వీళ్ళందరూ వీళ్ళ బ్రెయిన్స్ ఆర్ ట్రైన్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇప్పుడు విలన్ హీరోని పొడుస్తున్నాడు, ఓ సాంగ్ కావాలి అంటే రాసి ఇచ్చేస్తారు మీకు, ట్యూన్ కూడా లేకుండా. ఇలాంటి వీళ్ళ బ్రెయిన్స్ అంతలా ట్రైన్ కాబట్టి. బట్ దీనికంటే మీకు శాస్త్రి గారు సిగరెట్ ఎందుకు కలుస్తారని ఆయన వైఫ్ నన్ను అడిగింది, ఎందుకు అన్ని సిగరెట్లు ఎక్కువ కలుస్తారని. నేనన్నా, మా అందరి మూర్ఖత్వం భరించడానికి ఏదో ఒక ఎస్కేప్ ఉండాలి కదా, అందుకని సిగరెట్ కలుస్తున్నాను. మరి ఏం చేస్తారంటే, ఇప్పుడు వచ్చే మనుషులు తట్టుకోవాలి కదా, వాళ్ళ సైకిక్ పొల్యూషన్ భరించాలి కదా. ఇప్పుడు చెత్త ఎక్కువ పెరిగిపోతే ఏం చేస్తాం సార్, తీసుకెళ్ళి సందు చివరి కాలుస్తాం కదా. ఆయన చుట్టూ ఉన్న చెత్తను కాల్చలేక ఆయన కాల్చుకున్నాడు సిగరెట్తో. సో అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి. అంటే మీరు చాలా జ్వలించిపోతే తప్ప మీరు రాయలేరు పాట. అంటే ఇప్పుడు మనం ఆయన రాసిన తర్వాత ఒక మొత్తం తిప్పి కలిపితే ఏ పాట అయినా ఎన్ని లైన్లు ఉంటుంది సార్? కరెక్ట్గా ఒక A4 షీట్ పేపర్ తీసుకుంటే అందులో సగానికి వస్తుంది సార్, అంతే ఎనీ సాంగ్. దానికి ఆయన ఎందుకంత తప్పించిపోయి రాయాలంటే, అది మీరు ఆ మ్యూజికల్గా వింటూ ఎదురుగుండా ఆ విజువల్స్ పడినప్పుడు, లేదంటే జస్ట్ మీరు కార్లో డ్రైవ్ చేసుకుంటూ ఒక్కళ్ళు ఉన్నప్పుడు విన్నప్పుడు, మీకు ఏదైనా ఒక సందర్భంలో మీరు ఇలాంటి పాట ఒకటి మీకు గుర్తొచ్చినప్పుడు అది మిమ్మల్ని కదిలిస్తుంది చూసారా, దాని విలువ ఇంత అని ఎలా కడతాం మనం? ఆ 4 లైన్లకి ఎంతో విలువ ఉంటుంది. అది రాయడానికి పడే తాపత్రయంగా ఉంటుంది. అంటే ఎప్పుడైనా మీకు ఆసరా అవ్వాలని, అంటే ఆయన పాట మనకి ఎలాంటి సందర్భంలోనైనా ఆసరా అవ్వాలి. దానికోసం ఆయన చాలా చాలా ఖర్చు పెట్టేశాడు. మిగతావన్నీ తక్కువ అనుకున్నాడు దాని ముందు ఆయన. మిగతా వాటికి పెద్ద విలువ ఇవ్వాలి. అయితే యాజ్ అ టెక్నీషియన్ ప్రతి వాళ్ళకి ఒక స్వార్థం ఉంటుంది. ఇప్పుడు ఒక పాట కాంట్రిబ్యూషన్లో లేకపోతే ఒక సినిమాలో సంగీతమే గొప్పదని మ్యూజిషియన్ అనుకుంటారు, సాహిత్యం గొప్పదని లిరిసిస్ట్ అనుకుంటారు, దర్శకుడు నేను క్రియేట్ చేయడం కాబట్టి నేను గొప్ప. మీరు మాటల రచయితగా మాటలు రాయడం గొప్ప అంటారా, లేకపోతే కష్టం అంటారా? గొప్ప అని నేను తప్పదు యాక్చువల్గా ఆ పదం, ప్రాబబ్లీ కష్టం అంటారా, పాట రాయడం కష్టం అంటారా? పాట రాయడం కష్టం అండి. ఇంకా
అంటే మామూలుగా నిర్ద్వంద్వంగా. ఎందుకంటే మాట సినిమా మొత్తం చాలా సన్నివేశాలు ఉంటాయి. మీకంటే ఎక్కడో చోట మీకు సరిదిద్దుకునే అవకాశం కానీ, ఇంకా ఎక్సెల్ అవ్వడానికి కానీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు. పాటల రచయితకి అవకాశాలు తక్కువ ఉంటాయి. దానితోడు పాటల రచయితకు ఉండే సమయం కూడా తక్కువ. అంటే చెప్పాల్సిన సమయం. అంటే మీకు ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 నిమిషమే సమయం ఇచ్చి మీరు మాట్లాడడానికి 2 నిమిషాల సమయం ఉందన్నారు అనుకోండి, నేను అన్ని విషయాలు చెప్పలేకపోవచ్చు. నేను మొదలుపెట్టి అందరికీ నమస్కారం పెట్టేసరికి దిగండి అంటే చాలా ఫ్లాట్గా అయిపోద్ది. బట్ అదే నాకు మీరు 1 గంట సమయం ఇస్తే కనుక నేను ఎక్కడో చోట స్పేస్ చేయగలను. అంటే ఇక్కడ 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 అని స్పేస్ చేయడానికి కుదురుతుంది. బట్ పాటకి స్పేసింగ్ టైం ఇస్ తక్కువ. ఎందుకంటే 3 minutes సాంగ్, 3 to 3.5 minutes ఉంటుంది సాంగ్. అందులో ఒక 1.5 minute మ్యూజిక్ పోతుంది. ఇంకా మీకు మిగిలేదు 1 minute 40 seconds ఎంతో. అందులో మీరు పాట రాయాలి, అందులోనే మీ లిరిక్ వాల్యూ. సో అందుకని టైం తక్కువ, స్పేస్ చేయడానికి మీకున్న అవకాశాలు కూడా తక్కువ. సో దీంట్లో ఎక్సెల్ అవ్వటం అంటే చాలా డిఫికల్ట్. ఆత్రేయ గారు లాంటి వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళే పాటలు సినిమాలు ఎక్కువ భాగం ఆయన రాసిన సినిమాల వరకు. అందుకని ఆయన ఎంతో కొంత స్పేసింగ్ దొరికేది. బట్ తర్వాత వచ్చిన వాళ్ళకి ఇంకా తగ్గిపోవటం మొదలుపెట్టింది. దానితో ఏంటంటే ఈ బీజిఎం లేదంటే ఇంటర్లూడ్ లెంగ్త్ ఎక్కువైపోయింది, పాట లెంగ్త్ ఇంకా తక్కువైపోయింది. సో బై ద టైం వేటూరి గారు వచ్చేసరికి బాగా రిస్ట్రిక్టెడ్ అయిపోయింది. అంటే పరిధులు ఇంకా తగ్గించేశారు. అంటే మోర్ లైక్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అయిపోవడం వల్ల అంటారా? ఇంకా అంటే చాలా ఫ్యాక్టర్స్ దీనికి, ఒకటని కాదు. అంటే ఏం జరుగుతుందంటే ప్రతి దశాబ్దం ఒక షేప్ తీసుకుంటుంది. అందులో చాలా విషయాలు మనకి నచ్చినా నచ్చకపోయినా మారుతాయి. ఖచ్చితంగా మారిన వాటిని మనం ఫాలో చేయాల్సింది. చేంజ్ ఇస్ కాన్స్టెంట్. అయితే హ్యావింగ్ సెడ్ దాట్, ఇప్పుడు మీరు కష్టమైనా కూడా శాస్త్రి గారితో ఇంతకాలం గడిపారు కాబట్టి ఆత్రేయ గారి లాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గర నుంచి కూడా మాటలు పాటలు ఉండే సినిమా ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? పాటలు చాలా కష్టం, అనుభవంతో తెలుసుకునే విషయం. కష్టం కానీ ఇంపాసిబుల్ కాదు కదా. అంటే ఏదో మాట అందించడం వరకు, లైన్ అందించడం వరకు ఓకే, కానీ మొత్తం పాటలు రాయడం అంటే చాలా కష్టం. ఓకే సార్, ఫైనల్గా సినిమా చరిత్రలో ఏ రచయితకి, ఫర్ దట్ మ్యాటర్ ఏ సాంకేతిక నిపుణునికి దక్కనంత గౌరవం శాస్త్రి గారు వెళ్ళిపోయినప్పుడు ఆయనకి దక్కింది. అందులో మీ పాత్ర చాలా గణనీయం అని నేనున్నాను అక్కడ. మేమందరం ఒక రకంగా కృతజ్ఞత చెప్పాలి మీరు. ఎందుకంటే మా అందరికీ, వేలాది మంది అభిమానులకి, సినిమా పరిశ్రమలో అని కాదు, అఫ్కోర్స్ పెద్ద పెద్ద హీరోల దగ్గర నుంచి సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళే కాకుండా పొలిటీషియన్స్ కానీ సామాన్య ప్రజలు కూడా వచ్చి వారిని దర్శించుకుని వారికి లాస్ట్ ట్రిబ్యూట్ పే చేసే అవకాశం దొరికింది, విచ్ ఇస్ యాక్చువల్లీ అ రేర్ ఫినామినన్. బేసిక్లీ మిగతా నేను వేటూరు గారు వెళ్ళిపోయినప్పుడు కూడా ఉన్నాను. అన్ఫార్చునేట్లీ ఆ మహానుభావులు ఎవరికి అలా జరగలేదని ఒక బాధ కూడా ఉండింది. ఈయనకి ఇంత గొప్పగా వీడ్కోలు పలకగలిగే, అంటే ఏదో ఇన్విటబుల్ ఇస్ ఇన్విటబుల్, పలకగలిగామనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. సో ఈ సందర్భంగా నేను మీ కృషికి నేను అందరి తరఫున శిరస్సు ఉంచి నమస్కరించాలి. ఎందుకంటే బట్ ఫర్ యూ దట్ వుడ్ంట్ హ్యావ్ హ్యాపెండ్ అనేది మై పర్సనల్ ఫీలింగ్. ఆయన అంటే సినిమా పరిశ్రమకు అందరికీ ఉన్న గౌరవం. అంటే అందరి హీరోలకు కానీ అక్రాస్ ఆల్ ఫెటర్నిటీస్ ప్రతి వాళ్ళు కూడా ఏమంటారు దాన్ని వెంటనే కదిలొచ్చారు. అది వాళ్ళందరికీ ఆయన అంటే ఉన్న ప్రేమ, ఆయనతో వాళ్ళకున్న అనుబంధం, అండ్ ఆయనతో వాళ్ళు చేసిన ప్రయాణం, ఆయన వ్యక్తిత్వానికి ఉన్న విలువ, ఆయన పాట మీద ఉన్న ప్రేమ, ఇవన్నీ కలిపి వాళ్ళు వచ్చాడు. అంతే ఇందులో మనం చేసింది ఏమి లేదండి. ఇప్పుడు ఒక సామెత ఉంది, ఏమంటారు దాన్ని, ఒక డైరెక్షన్ చూపించే బోర్డు అంటారు చూసారు, ఒక ఏమంటారు దాన్ని, ఇటువైపు వెళ్ళే దారి అని ఉంటే కనుక నేను అలాంటి బోర్డులు అంటుండే. అంతే, ఆ డైరెక్షన్ చూపించే బోర్డే నేను. మొత్తం వాళ్ళంతటి వాళ్ళే తరలు వచ్చారు అందులో. అందుకని ఇందులో నేను ఏమి చేసిందంటే ఏమి లేదు. సార్ 800 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సిన దాంట్లో రాంగ్ డైరెక్షన్లో వెళ్తే అప్పుడు తెలుస్తుంది మనకి ఆ బోర్డు విలువ. సో అందుకని అది మీ సంస్కారం. బట్ ఎనీవే, ఫైనల్గా సార్ అందరినీ అడిగే ప్రశ్న, సీతారామ శాస్త్రి గారి కాంట్రిబ్యూషన్ లేకపోతే సీతారామ శాస్త్రి గారి విద్వత్తు
యాజ్ అ రైటర్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఆయన వ్యక్తిగా ఆయన జర్నీ, ఈ రెండింటిని సమ్మరైజ్ చేస్తూ క్లుప్తంగా చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్? సామాన్యంగా ఆయన ఒక శిఖరం ఇలాంటివి చెప్తారు కదా. శిఖరాలు మామూలుగా మనుషులు ఎక్కలేరండి, దూరం నుంచి చూస్తారు. కానీ ఈయన అందరికీ అందుబాటులో ఉండే శిఖరం. మీరు పైకి వెళ్ళి కూర్చోవచ్చు, మంచి గాలి వేస్తుంది. సో అండ్ యూ కెన్ సీ ద టెరైన్, జీవితం అనే టెరైన్ చూడొచ్చు ఆయన పాట ద్వారా. అండ్ మీరు మండు టెండల్లో నడిస్తే దాహం తీర్చే ఒయాసిస్ లాగా ఫీల్ అవుతారు ఆయన పాట వింటే. మీరు డౌన్లో ఉన్నప్పుడు ఆయన పాట వింటే లేచి యుద్ధం చేయాలనిపించేటువంటి ఒక ఉత్సాహాన్ని ఇచ్చి ఒక టానిక్ లాగా అనిపిస్తాడు ఆయన. మీరు డిప్రెషన్లో ఉంటే ఒక యాంటీ డిప్రెసెంట్ లాంటి మందు ఆయన. సో వాట్ నాట్ సార్, హీస్ వన్ ఆఫ్ ద గ్రేట్ పర్సన్స్. నేను కలిసిన వ్యక్తుల్లో చాలా గొప్ప వ్యక్తి. ఎమోషనల్ అవ్వకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నాకు డబ్బు అంటే విలువ లేదని చాలా మంది చెప్పటం విన్నాను నేను. ఎప్పుడు డబ్బు గురించే మాట్లాడాడు ఆయన. ఆయనకి లెక్కెట్టడం కూడా రాదు. నాకు డబ్బులు నాకు డబ్బులు కావాలని ఎక్కువ అంటారు ఆయన. ఆయనకి అసలు డబ్బు లెక్క పెట్టడం రాదు. డబ్బు అంటే లెక్క కూడా లేదండి. ఎప్పుడు జేబులో నోట్లు కుక్కుకోవటం చూశాను, జేబులోంచి నోట్లు అలాగే తీయటం చూశాను నేను. లెక్క పడ్డే. అమెరికా వెళ్ళాలంటే ఇంట్లోంచి అపార్ట్మెంట్లోంచి కిందకు వచ్చి ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్ళాలని ఆలోచించే వ్యక్తి. అప్పుడు మనం కారు తీసుకొస్తే అందులో ఎక్కుతాడు. ఎయిర్పోర్ట్ దగ్గర తీస్తే ఎవడో కనిపించి శాస్త్రి గారు మీరా అని చెప్పి కాళ్ళకి నమస్కారం పెట్టి లోపల తీసుకెళ్తే ఆయన వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వాడు ఆస్ట్రేలియా తీసుకెళ్తే ఆస్ట్రేలియా కూడా వెళ్ళిపోతాడు ఈయన. చెప్పాక తెలిసింది ఇది అమెరికా అంటే. సో అందుకే ఇప్పుడు అమెరికా అంటే అమెరికా దిగితే అందులో కూడా పక్కన మనిషితో మాట్లాడుతుంటాడు. సో ఈయనకి అంటే సరిహద్దులు లేని ప్రేమ ఉంది మనుషులంటే. సో ఇలాంటి వ్యక్తులు రేర్. వీళ్ళు చాలా తక్కువ మంది వచ్చి వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళు అంటే నేను ఆయనకి ఎప్పుడు ప్రతి పుట్టినరోజుకి ఒక మాన్బ్లా పెన్ కొనిచ్చేవాడిని, రోలర్ బాల్. ఎందుకంటే ఆయన కొంచెం రాయటానికి తేలిగ్గా ఉంటుందని. ఆయన అది ఒక్కటే వాడేవాడు. ఆయనకి నేను ఇచ్చిన ఐఫోన్ ఆయన ఎక్కడ పడేసేవాడు తెలిసేది కాదు. దాన్ని వెతుకుతూ ఉండేవాడు ఎప్పుడు. నేను వెళ్తే నేను ఏమైనా అంటానేమోనని. అది ఎక్కడ పెట్టేసాడు తెలియదు, ఎవడ పట్టుబడి తెలియదు. సో అంటే ఆయనకి వస్తువుల పట్ల అంటే మనం చాలా విలువైనవిగా భావించేటువంటి వస్తువుల పట్ల ఆయనకి నిజంగా విలువ లేదు. ఆయనకి మనుషులు ఒక్కటే విలువ. అంటే చాలామంది నాకు చావంటే భయం లేదంటారు, కానీ వణికిపోతారు. ఆయన ఆపరేషన్కి వెళ్ళే ముందు రోజు నాతో, నేను అప్పుడు భీమ్లా నాయక్ షూటింగ్ చేస్తున్నాను, పొద్దున్న వెళ్ళే ముందు నన్ను పిలిచారు. నేను వెళ్ళి ఆయనతో ఓ కాఫీ తాగుదాం, నేను ఆపరేషన్కి వెళ్ళే ముందు అన్నాడు. సరే నువ్వు కాఫీ తాగేద్దాం. తాగుతుంటే ఆయన ఎవరు లేరు, ఇద్దరమే ఉన్నాం. నేను అంత వెనక్కి రావాలని నేను కోరుకోవట్లేదు సినిమా. ఎనఫ్, ఐ హ్యాడ్ ఎనఫ్. నేను అంత ధైర్యవంతుని కూడా ఎవరిని చూడలేదు. ఆయన టర్మ్స్కి బతికాడు. ఇవి నా సెట్ ఆఫ్ రూల్స్, నేను ఇలా బతుకుతాను. ఆయన సెట్ ఆఫ్ రూల్స్కి వెళ్ళిపోయాడు. అందుకని ఏంటంటే ఆయన ఏం సంపాదించాడు అంటే అది మేబీ కనపడపోవచ్చు. ఇప్పుడు ఆయనకి సంబంధం లేని చాలామంది వ్యక్తులకి ఆయన బాగా కావాల్సిన వాడు. ఆయన జీవితంలో ఎప్పుడు కలవని వాళ్ళకి కూడా ఆయన బాగా ఇష్టమైన వాడు. ఇప్పుడు ఇంకా పుట్టిన వాళ్ళకు కూడా, ఇంకా వాళ్ళ అమ్మ కడుపులో ఉన్న వాళ్ళకి, లేదంటే వాళ్ళ నాన్న తల్లు కోరికల్లో మాత్రమే ఇంకా ఉన్నవాడికి, ఇంకా ఒక కన్య తాలూకు యవ్వనంలో మాత్రమే మిగిలిపోయిన వాళ్ళకి కూడా, తర్వాత తరంలో పుట్టే వాళ్ళందరికీ కూడా చాలా తోడుగా ఉండేవాడు. అలాంటి వాడు సీతారామ శాస్త్రి. మీరు ప్రేమిస్తే మీకు పాట అవుతాడు, మీకు ఆవేశం వస్తే మీకు కవిత అవుతాడు, మీకు కోపం వస్తే ఒక విప్లవ గీతం అవుతాడు, మీకు బాధ వస్తే మీ కడుతుడితే కర్చీఫ్ లాంటి పాట అవుతాడు. సో ఈస్ ఎవ్రీథింగ్. సో జీవితం తాలూకు అన్ని పార్శ్వాలని స్పృశించటం ఒక మనిషి చేసుకునే అదృష్టం అనుకుంటే కనుక పూర్తిగా అదృష్టాన్ని అనుభవించిన వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి.
సో నాకు తెలిసి అందుకని ఆయన ఇంకా లేడనే బాధ ఉంది తప్ప ఆయన వెళ్ళిపోయినందుకైతే నాకు బాధ లేదు. ఎందుకంటే ఆయన ఏం చేసినా పరిపూర్ణంగా చేశాడు, తీవ్రంగా చేశాడు. ఆయన తీవ్రంగా బతికాడు, తీవ్రంగా ప్రేమించాడు, తీవ్రంగా రచించాడు. మనం అన్న అందరినీ ఆ తీవ్రతలు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సార్ చాలా బాగా చెప్పారు. ఈ కార్యక్రమంలో నేను చెప్పినట్టుగా ఈ మొత్తం సిరీస్కే ఒక పరిపూర్ణత చేకూరిందేమో ఇవాళ. అంటే ఇప్పటికీ నాకు అంటే మీరు మాడుతుంటే ఆయన గొంతు నాకు ఇప్పటికి గుర్తుంది. దాన్ని మ్యాచ్ చేసే కంఠం మళ్ళీ నేను అన్నవ్వు ఎప్పుడు వింటాను నాకు తెలియదు. నా గర్ల్ ఫ్రెండ్ సీతారాం శాస్త్రి. ఇది ఒక లైఫ్ టైం హార్ట్ బ్రేక్ అనమాట. హార్ట్ బ్రేక్. ఎందుకంటే వస్తానని రాలేదు, వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెనుకను తెరిచి మానసము నుంచి జగతి సృష్టించినాను, నేను నిదురించి ఆకాశములోకి అంతమందించినాను. నా ఉచ్ఛ్వాసం కవనం ఒక మహాగీత రచయిత యొక్క సినీ ప్రస్థానం. తెలుగు భాషకి సినిమా పాటకి పట్టం కడుతూ ఈటీవీ సౌజన్యంతో శృతిలయ ఫౌండేషన్ మరియు కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్లు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమం గత 52 వారాలుగా నిరాటంకంగా కొనసాగి ఇవాళ సంపూర్ణమవుతోంది. ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితులలో ఇలాంటి విలువలు ఉన్న కార్యక్రమాన్ని రూపొందించే ప్రయత్నం చేయడం ఒక సాహసమే. అయితే ఈ సాహసాన్ని సుసాధ్యం చేయడానికి మేం చేసిన ప్రయత్నాన్ని ఎంతోమంది వెన్నుతట్టి ప్రోత్సహించారు. శృతిలయ ఫౌండేషన్, కీర్తన అకాడమీ తరఫున ముందుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కుటుంబ సభ్యులకు మా కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసి లక్షలాది మంది ప్రేక్షకులకు చేరువ చేసినటువంటి ఈటీవీ వారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని రూపొందించడం దగ్గర నుంచి అన్ని దశలలోనూ మాకు సలహాలు సూచనలు అందించి అండగా నిలబడిన ప్రముఖ దర్శకులు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి, ప్రముఖ వైద్యులు డాక్టర్ గురువారెడ్డి గారికి, డాక్టర్ సూర్యం గంటి గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సిరివెన్నెల గారితో తమకున్న అనుభవాలను మనందరితో పంచుకున్న సినీ దిగ్గజాలకు మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మా స్పాన్సర్స్ అందించిన సహకారం ఎంతో విలువైనది. వారందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయనీ గాయకులకు, సాంకేతిక నిపుణులకు, ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆర్థికంగానూ సహాయ సహకారాలను అందించిన దేశ విదేశాలలో ఉన్న ఎంతో మంది మిత్రులకు, ఈ కార్యక్రమాన్ని ఆదరించిన ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, భగవంతుని అనుగ్రహం, సిరివెన్నెల గారి ఆశీర్వాదం ఉంటే నా ఉచ్ఛ్వాసం కవనం సీజన్ 2ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం.